పోయారు అని మనం ఆలోచన చేస్తే గనక ప్రభువారు శరీరధారులుగా ఉన్న రోజుల్లో ఆయన వాక్యం ద్వారానే మాట్లాడారు. అలాగే తన శిష్యులకు వెల్లడి చేశారు. ఏమని వెల్లడి చేశారంటే కనుక ఆయన అడిగారు. ఒకరోజు ఆయన శిష్యులు వచ్చి, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి మాకు చెప్పండి అన్నప్పుడు ఆయన చెప్పాడు, నా రాకడ ఎలా ఉంటుందంటే తెలుసా, గర్భిణీ స్త్రీకు ప్రసవ వేదన ఎలా వస్తుందో ఎవరికి తెలియదండి. ఆ సమయం వరకు కూడా ఎవరికి తెలియదు. అలాగ నా రాకడ దినాలు ఉంటాయి. ఆ రాకడ దినాల్లో అక్కడక్కడ కరువులు కలుగుతాయి, భయంకరమైన శోధనలు కలుగుతాయి, దేశం మీదకి దేశాలు వచ్చి దండేస్తున్నాయి అని ప్రభువారు మనకు సెలవిచ్చిన రీతిగా ఈ యొక్క మత్తయి వార్తలో కనబడుతూ ఉంది. అటు రీతిగానే మనం చూస్తున్నప్పుడు ఈ లోకంలో కూడా అలాంటి సంఘటనలే మన ముందుకి కదులాడుతూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో ప్రియులారా మనుషులు ఎలాగ జీవిస్తున్నారంటే భయము లేకుండా అనేక తరములు జీవిస్తూ ఉన్నారు. కానీ వారు ఎందుకు జీవిస్తున్నారో ఒక గమ్యం అనేది లేకుండా, ఒక సిద్ధపాటు అనేది లేకుండా వారి జీవితాలు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వారు అలాంటి వాళ్ళ కోసం మనతో మాట్లాడుతాడు. ఈ 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభు వచనం మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడి. దేవునికి స్తోత్రం. మెలకుగా ఉండడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక మనందరం ఇప్పుడు మెలకుగానే ఉన్నాం. కానీ ఆత్మను దేవుని కొరకు సిద్ధపాటు చేసుకున్నట్లో మనం ఎలా ఉన్నామని తెలుసా? మత్తులై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు మత్తులై ఉన్నాం అనుకుంటున్నారంటే, ప్రజలు అనుకుంటున్నారు అనేక సార్లు దేవుని సువార్త ప్రకటించబడినప్పుడు వారి చెవులు ఏం చేస్తున్నాయంటే స్వీకరిస్తున్నాయి, కానీ దాన్ని ఫాలో అవ్వట్లా. దేవుని మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా సమయం ఉందని వాయిదాలు వేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, రెప్పపాటున మీరు మారాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? రెప్పపాటున మారదాం. ఎలా మారదాం అంటే, ఒక ఆయన అంటున్నాడు, రెప్పపాటున మారాలన్నారు కదండి, ఇప్పటి నుంచే మారడం ఎందుకు? అప్పటి వరకు ఈ లోకంలో నా ఇష్టానుసారంగా జీవించేస్తా, రెప్పపాటున ప్రభు వచ్చేటప్పటికి నేనేం చేస్తాను? మారిపోతాను. అజ్ఞానంగా మాట్లాడుతున్నాడండి.